ఒకసారి ప్రతి ఒక్కరూ నిన్ను నీవు, నన్ను నేను, ఎవరిని వాళ్ళం మనుషులము, ఆ మనుషులమై ఉన్న మనము నరులము, బాల్యము నుండి చెడు హృదయం కలిగిన వారము, కనికరింపబడిన వారము, విశ్వసించిన వారము, మారు మనసు పొందిన వారము, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందిన వారము, సంఘ సహవాసంలో కూడిన వారము, ప్రభు బలలో పాలు పొందుతున్న వారం. కనుక ప్రతి ఒక్కరూ ఎవరిని వాళ్ళు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా దుఃఖపడుతున్నాడేమో, నేనైతే నన్ను నేను గ్రహించినంత వరకు ఒంటరిగా ధ్యానం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ప్రభు, నీవు ప్రేమించిన నీ ప్రేమకు నేను ఏమాత్రమూ సరిపోయిన వాడను కాను. ఏ విధంగానూ అసలు నీ సన్నిధిలో ఏమీ అనుటకు కూడా నేను అసలు కాదు అని క్షుణ్ణంగా చెప్పుకోవటం జరుగుతూ ఉంది. అపవాది మన మీదనే ఎక్కువ గురి కలిగి ఉండేది. ఎందుకంటే బాగుపడడానికి, లేక నడుచుకోవడానికి, లేక పరలోకం చేరడానికి, లేక ప్రభువాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్న ప్రజలం మనమే, విశ్వాసులం మనమే. కనుక ఆ చీకటి శక్తులు అనేవి మన మీదనే ఎక్కువగా దాడి చేయుటకు ప్రయత్నించేది. మనలోనే కలవరాలను ఎక్కువగా సృష్టిస్తూ, మన కుటుంబాలలోనే ఐక్యతను చెడగొడుతూ, అన్యోన్య సహవాసాన్ని పాడు చేస్తూ, ఉన్న ప్రేమకు బదులు పగను స్థాపిస్తూ ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకొరకే ఈ సమయంలో ఒక నిమిషం ఎవరిని వాళ్ళు, నేను బుద్ధిమంతుడను అనుకోవద్దు, నేను బుద్ధిమంతురాలను అనుకోవద్దు, నేను మంచివాడను అనుకోవద్దు, నేను మంచిదానను అనుకోవద్దు. మంచివాడు ఒక్కడే, మంచి కాపరి ఒక్కడే. మనలో ఏదైనా కాస్త మంచితనం ఉందంటే ఆ ప్రభువును బట్టి మాత్రమే ఏదైనా ఉంటుంది. కానీ ఇక ఆయనకు వేరుగా ఉన్నదంతయు అది లోక సంబంధమైనదిగా, సాతాను సంబంధమైనదిగా, భూ సంబంధమైనదిగా ఉంటుంది. కనుక ప్రియులారా, ఒకసారి పరీక్షించుకుందాం. నేను ఎక్కువ తప్పు చేశాను, నేను తక్కువ చేశాను, నేను ఎక్కువ మాట్లాడాను, నేను తక్కువ మాట్లాడాను అనుకోవడానికి వీల్లేదు. పాపము పాపమే. అది చిన్నదైనా పెద్దదైనా దానికి పేరు పాపము, దాని జీతము మరణం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉండి ప్రతి వారిని వస్తిమి పోతిమి అనకుండా, సెల్ దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. నిన్ను చూసి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? సరే, కూడుకున్నాం, మంచిది, ఆయన బిడ్డలుగా. ఒకసారి నిజముగా నువ్వు గ్రహిస్తే, నిన్ను నీవు గ్రహిస్తే, ప్రభు ముందు నిలవబడ్డానికి యోగ్యురాలవో యోగ్యుడవో కాదో ఎవరి హృదయాన్ని వారు పరీక్షించుకుంటే చాలా మంచిది. ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు.
ఇంకెన్నాళ్ళు తిరుగుతావు? ఒకప్పుడు మొదటిగా లోకములో నుండి బయటకు వచ్చావు, చీకటిలో నుంచి బయటకు వచ్చావు. మళ్ళీ అదే చారలు, అదే ఛాయలు, అదే పద్ధతులు, అదే మేఘంలో ఎన్నాళ్ళు? మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడినా క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదని ఉన్నది. ప్రియుడా, నేనైతే మీ ఎదుట ఉన్నటువంటి నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నా కుటుంబ పరిస్థితులను నన్ను ఆలోచన చేసుకొని ప్రభు ఎదుట నేను నిశ్చేష్టుడవుతున్నాను. మరి నేనే నిశ్చేష్టుడైనప్పుడు నీవు ఏమిటి? మరి నీవు ఏమిటి? వాక్యము బోధించే నేను, నలుగురికి మాదిరిగా ఉండవలసిన నేను, ఎన్నో కొదవలు కొరతలు కలిగి దుఃఖపడుతూ ఉండగా మరి నీ సంగతి ఏంటి? నీ తీర్మానం ఏంటి? మోషే అంతటి భక్తుడు దేవుని ఎదుట చాలాసార్లు సాగిలపడ్డాడు. సాత్వికుడే పేరు కలిగి ఉన్నాడు, దేవుని నోటితోనే సాక్ష్యం కలిగి ఉన్నాడు. మోషే 40 రాత్రింబగళ్ళు నీళ్లు లేకుండా, అన్నం లేకుండా సామాన్యమైన మాట కాదు. అంత తెగింపు, అంత కఠినంగా 40 రోజులు ఉంటే కోపం వచ్చింది ఆయనకు. 2 రాతి పలకలు పగలగొట్టాడు. మరి ఏమిట్లో ఏమి లేమే, ఒక పూట సంపూర్ణంగా ఉపవాసం ఉండలేమే, ఒక పూట సంపూర్ణంగా నీళ్లు మానుకోలేమే. అంతటి గొప్ప దైవజనుడు అలా అయిపోతే మన సంగతి ఏంటి? అలవాటుగా తలంచొద్దు, అది నీకు నాకు క్షేమం కాదు. ఒకసారి ఆలోచన చేసుకో. మిమ్మల్ని ఇలాగ నిలబెట్టుట నాకు సంతోషమని కాదు. ఒకసారి ఆత్మ పరిశోధన, ఆత్మావలోహం. నిన్ను నీవు, నన్ను నేను తడివి చూసుకున్నట్టు ఎంతైనా మంచిది. నువ్వు పాడితే ఎవరు వద్దన్నారు, నేను బోధ చేస్తే ఎవరు వద్దన్నారు, ఇది మన పద్ధతి. కానీ నీకు నీవు, నాకు నేను, ఎవరికి వారు. ఈ వారమంతా ఏం చేసాం? ఎక్కడ ఎలా మాట్లాడాం? ఎవరితో ఎలా మాట్లాడాం? బయట సమాజానికి వెలుపల ప్రభువుకు మహిమకరంగా ఉన్నామా? సంఘానికి వెలుపట? కొలస్సీ 3:13 తీసి ఉంచుకోండి. రెండవది మార్కు 9 49:50. మూడవది యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35. మొదటిదిగా కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. నువ్వు సమాధానంగా ఉండాలి అంటే క్షమించాలి. చూడండి, మార్కు 9:49-50 చదవండి. మార్కు 9 ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి అంటే నువ్వు క్షమించాలి. కొలస్సీ 3:13 చదువుకున్నాం కదా.
మరలా చదవండి ఒకటి, కొలస్సీ 3:13. సంఘములో ఇది చాలా ప్రాముఖ్యం అండి. కుటుంబంలో కూడా ఇది చాలా ప్రాముఖ్యం. కుటుంబమే సంఘము, సంఘమే కుటుంబం. అమ్మ వింటున్నారా? ఇక్కడి నుంచి అక్కడి దాకా నిద్రపోయినారంటే ఇంకా మీ అంత దరిద్రులు మరి ఎవరు లేరు. ఇప్పుడే లేచి కూర్చున్నాగా. ఎక్కువ చెప్పండి, నేను ముగిస్తాను. ఈ విషయాలు ఉన్నందుకే నేను పౌలయ్యకు కూడా సమయం వేయలేదు. నీకు ఎవరైనా హాని చేస్తే నీవు సహించాలి. నువ్వు సహించాలి. ఇప్పుడు నేను నా మనమరాలు పెళ్ళికి పోలేదు, కానీ ఆ పెళ్లి విషయాలు నేను అన్ని రోజు మాట్లాడుతూనే ఉన్నాను. నా పెద్ద బిడ్డ ద్వారా, అల్లుని ద్వారా, కొడుకుల ద్వారా నా వంతుగా నేను ఏం చేయాలని ఇచ్చినా మాట్లాడుతూనే ఉన్నా. ఎవరిని శత్రువులుగా చూడను. కానీ కారణం ఏమిటంటే నాకున్న సమాధానం తొలగిపోకుండా ఉండటం కాస్త పక్కకుంటాను. సమాధానాన్ని కాపాడుకోవాలి. లోకంలో దాన్ని నువ్వు అమ్ముకున్నాక కష్టం. కాబట్టి ఎవడైనా ఒకడు నీకు హాని చేసినాడు అనుకుంటాక, మనం బజారు బొమ్మలు కాదు, మర్యాదస్తులం. దేవుడు ఆ మర్యాద మనకు నేర్పాడు. గోడల మధ్య కాదు, నువ్వెక్కడున్న సంఘమే, నువ్వెక్కడన్నా ఉండు సంఘమే. కాబట్టి మీకు ఎవడైనా ఒకడు హాని చేసినని ఒకడు అనుకుంటే ఏం చేయాలి? ఒకడినొకడు, అది ప్రభు నేర్పిన పాఠం. ప్రభు మనల్ని సహించాడు, మనం సహించాలి. నువ్వు ఇంకంతా ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు, ఇంకా అది ఇదని మాట్లాడకూడదు. మాట్లాడినా కుదరదు. ఇప్పుడు కాలం ఎట్లుందో తెలుసా? మీకు తెలుసో లేదో? హోషేయ గ్రంథం 4:4 చదవండి. ఇది ఎట్లా పట్టుకొని హోషేయ గ్రంథం 4:4 తీసిన వారు గట్టిగా చదవాలి. దానియేలు గ్రంథం అయిన తర్వాత హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనము. మరి గట్టిగా చదువు. అవు ఇంకా నేను ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం చేయ. ఎందుకు మనం మాట్లాడాలి? ప్రభు ఉన్నాడు. ప్రభు నువ్వు గొప్ప దేవుడు, న్యాయాధిపతివి నువ్వు అంటే కొంత నలగాలి ప్రభువును బట్టి. కాబట్టి నీకు ఎవరైనా హాని చేస్తే ఒకడినొకడు సహిస్తూ, అప్పుడు సహనం లేకుండా ఉన్నాడు పౌలు. ఇప్పుడు యేసు క్రీస్తు లేక వచ్చినాక అన్నీ సహిస్తున్నాడు. అక్కడ నువ్వు ప్రభుని నమ్మినావంటే సహించడానికే, ప్రభుని నమ్మినావంటే దెబ్బలు తినడానికే, ఉంపించుకోవడానికే. ఆయన ఉంపించుకోలేదా? దేవమ్మ ఉంపించుకోలేదా? నేను ఎన్నోసార్లు దేవమ్మని చూశాను స్తుతులు చెల్లించడం. ప్రభు ఉమ్మి వేయించుకుంటువి, మనం ఉమ్మి వేయించుకోవా? ఆయన నేర్పాడు కదా పాట. తల్లి ఊకదంతే, దాని పిల్లని ఎవరు కొనరు. అది షడదంతది, అది ఆవు ఆవుని ఎవరు కొనుక్కునేరు? ఎవరు నేర్పించరా రసా? ఒకడినొకడు సహిస్తూ, ఇంకా కొలసి 3:13 నేను పల్లె మీద కూడా ఒకడినొకడు ఏం చేయాలి? ప్రభువు మిమ్మును, ప్రభు అనే కాడ ఏముంది? చిన్న అక్షరం ఉంది, పుట్టినాట్లో ఏముంది? క్రీస్తు నిన్ను క్షమించిన, నువ్వు ఏం లేదు, నువ్వు క్షమించాల్సిందే, ఇంకంతే, ఇంకేం లేదు. లేదంటే ఈయన్ని వదిలిపెట్టాలి, పాత మొగుడినే పట్టుకునాలి. వాడైతే తననిక రంకులు పెట్టని కన్నెట్టుకుంటాడు. నువ్వు క్షమిస్తే, నువ్వు సహిస్తే, ప్రభువును జ్ఞాపకం చేసుకొని నువ్వు సమాధానంగా ఉంటావు. 50వ వచనం ఏముంది? 9:50 మార్కు 9:50. ఆడ ఒకరినొకడు సహించమన్నాడు. ఈడు ఒకరితో ఒకరు సహనం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ఒకరితో ఒకరు సమాధానం కలిగి. చివరి మాట 13:34-35 యోహాను సువార్త.
మీరు ఒకరినొకరు ప్రేమించాలని కృత ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. ప్రేమగల వారైన ఎడల దీనిని బట్టి, మీరు ఒకరినొకరు ప్రేమిస్తే దీనిని బట్టి అందరూ బయట చూసిన వాళ్ళంతా, వీళ్ళంతా ఎవరు? నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అది ప్రాముఖ్యం. యువర్ లైఫ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్, కరెక్ట్ ఉండాలి. అవర్ లైఫ్, నీవు కానీ నేను కానీ కరెక్ట్ ఉండాలి. సులభమే. యేసు వాక్యం చూస్తే కొంచెం కష్టం కనపడుతుంది. ఆ కష్టం కాడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా మనసు ఒప్పుకోవడం లేదు, నా శరీరం ఒప్పుకోవడం లేదు, ఆ ఒత్తిడే ఎక్కువవుతుంది. ఏమే మన ఫొక్కురు అట్లాడితే ఏమే ఆడపిల్లలు కొన్నిసార్లు సింహాలు తీరులు వేస్తారండి. ఎట్లమ్మా? సింహం ఎట్లంటుంది? సింహాలా మీరు? మనమంతా సింహాలమే. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా. కరెంట్ పోయిందా? ప్రియులారా, ప్రభుకు మహిమకరంగా బ్రతుకుదాం. మనల్ని రక్షించింది అందుకొరకు. శోధనలు, సమస్యలు ఇవన్నీ సహజమే. మాటి మాటికి ప్రభు వైపు మళ్ళాలి. నేను అందుకే చెప్పాను మీకుంటే గోనపట్టు అన్నీ ఉంటాయి, నాకు ఎన్ని ఉన్నాయి? దుప్పటంతా. దుప్పటి పెద్దదే, గోనపట్టు పెద్దదే? సువార్తమ్మ, దుప్పటి పెద్దదే, గోనపట్టు పెద్దదే? సువార్తమ్మని అడిగినమ్మా, నేను కాదు గౌరమ్మ. అమ్మ, దుప్పటి పెద్దదే, గోనపట్టు పెద్దదే? అన్నీ ఉన్నాయి నాకే. రోజు నలుగుతుంటాను నేను. అవన్నీ మీనబడి ఇట్ అంటుంటాయి. కానీ నా బాధలో ఇదే నాకు నీ వాక్యము నన్ను. కాబట్టి ఒకరినొకరు సహించాలి, ఒకరినొకరు క్షమించాలి. ప్రభు క్షమించిన రీతిగా మనం క్షమించాలి. అది ఆయన ద్వారా నేర్చుకున్నాం. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి. దీన్ని బట్టి వీళ్ళంతా దేవుని శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అది సులువైన సువార్త. ఎవరితో మాట్లాడకుండా ఉండేది సువార్తకు పోయేది, ఎవరితో సమాధానంగా ఉండకుండా ఉండేది సువార్తకు పోయేది. ప్రభు అంటాడు, ఇన్సైడ్ కాదు నువ్వు, అవుట్ సైడ్, బయట ఉండాల్సి వస్తుంది. సులభమే. ఇంత బాగా చెప్తాను. ఇంటికి పోయినాక అన్నీ కాసుకొని ఉంటాయి, గోడకు సందుకి అట్లా పీకుతూ ఉంటాయి నన్ను. ప్రభువా, నేను మనిషిని, మీరు నువ్వే నన్ను పట్టుకోవాలి. శోధనలు జయించిన దేవుడవు నువ్వు. ఆయన మీద ఉరుగుతాను. ఆయన మీద ఉరిగితే సులభం. కొన్నిసార్లు మనకు ఇబ్బందులు వస్తాయి, సహజమే. ధైర్యంగా ఉండాలి. లోకంలో మీకు ఏం కలుగును? నా యందు మీకు సమాధానం కలుగునట్లు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును. ఇంకొక మాటతో చెప్పాలంటే ఇక్కడ మనకి ఎంత ఆదరణ అంటే అంత ఆదరణ. 1 యోహాను పత్రిక చూడండి. ఆ విశ్వాసంలోనే ఎంత శక్తినిచ్చాడు మనకు. 4-5వ వచనం. అమ్మ 4-5 చదువు. అదేనా? రండి, ముందుకు రండి. చాలు. మనము భ్రమపరిచే ఆత్మ కింద లేము, సత్యస్వరూపి అయిన ఆత్మ క్రింద మనం ఉన్నాము. కాబట్టి ఒకరినొకరు సహించాలి, ఒకరినొకరు క్షమించాలి. ప్రభు మనల్ని క్షమించాడు. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. ప్రభు పిల్లల లక్ష్యం ఒకరినొకరు ప్రేమించాలి. వీళ్ళు దేవుని పిల్లలని అందరూ తెలుసుకొని అవసరమైతే వాళ్ళు కూడా ప్రభువుని నమ్మేక అవకాశం. లోబడక, క్షమించక, ప్రేమించక నువ్వు ఎంత సువార్త చేసినా ప్రయోజనం లేదు. పరిమళ వాసన అట్లా బయటికి వెళ్ళాలి. బోయేజును ఆకర్షించడానికి గల కారణము రూతమ్మ ఒబీడియన్స్, విధేయత. ఆమె విధేయత దిక్కులేని స్థలంలో
ఎరుగని ప్రజల మధ్య ఒక ఇంటి ఇల్లాలైపోయింది ఆమె. బా, రూతమ్మ లైఫ్ ఫుల్ సక్సెస్ అయిపోయింది. సంఘానికి ఆ లక్షణాలు ఉండాలి, రూతమ్మ లక్షణాలు. చాలా మంచిదండి. విన్న మీరు ఏవైనా ఉంటే మర్చిపోండి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల ఏం గతించను, కనీసం ఈ పునరుత్థాన శక్తి నుంచి అయినా, ఈ పునరుత్థాన బలం నుంచి అయినా, ఈ పునరుత్థాన దినం నుంచి అయినా అన్నిటికీ సమాప్తి చేయండి. అన్యోన్యంగా ఉండండి. ప్రభు సంతోషిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. పరిచారకులు లేచిరండి. మైక్ తీసుకో, మైక్ ఇవ్వ. క్రీస్తునందు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కుడి చిన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి పొరపాట్లు కలిగినప్పుడు ఇప్పుడే కాదు, నా బ్రతుకులో ఒకవేళ మీరు అనుకునొచ్చు, ఏమో బజార్లో చెప్తున్న కొట్టి నడింట్లో కాలు పట్టుకునేదా అని కొందరు కూడా అంటున్నారు. కూడా అది ఎదుటోగా బయట విషయాలు మామూలు లోకము, అది కాదు సార్. కొంచెం అదే మరి నేను చెప్పేది అదే. మరి అదే ఇంకంతే. ఇక్కడే ఇప్పుడు కొన్ని విషయాలు నన్ను కూడా రంగులు పెట్టి అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, ఈయనంటే జరిగేది, ఈయనంటే ఇది అని అంటున్నారు. కానీ దీని విషయంలో నేను ఎంత సమాధానపడడానికి నా వలన జరగకూడదని ఎంత ప్రయాసపడ్డానో అది మీరు ఎరగరు. ఎందుకంటే ఇది మామూలే. వాళ్ళు వీరిద్దరిని మాకు తెలుసు, వీరిద్దరు కొట్లాడతారు, మాట్లాడతారు, ఒకటవుతారు అని వారికి అలవాటైందని మీరు అనుకునొచ్చు. కానీ దీని విషయంలో అయితే నాకైతే నాదైతే పొరపాటు లేదు. అందరితోనూ కూడా అనిపించుకున్నా, అందరూ కూడా నన్ను తిట్టారు. కానీ సంతోషమే. వారి ఎడల నీ ప్రేమతోనూ నక్కుంటూ వచ్చినాను. కానీ దీని విషయంలో సమాధానం పడడానికి దైవజనుడు చెప్పిన మాటలను బట్టి నాకు సమాధానం కావాలి. కాబట్టి మీ అందరి మీకు దయచేసి వందనాలు చెప్తుంటున్నాను. నా విషయంలో మీరు ఏమనుకున్న చింత లేదు, కానీ సమాధాన పడడానికి నేను ఒప్పుకుంటున్నాను. దీని విషయంలో వాక్యము చదువుతూ ఉంటున్నాము, వాక్యము వింటున్నాము. కానీ ఎదుటి వాడి ఏడల మనం సమాధానం ఉన్నాం. వాక్యం తెలుస్తుంది, నీకు చదువుతున్నావు. కానీ చదివిన వారికి తేడా కానాలి. మీరు చదివేదే మంచిదే, కానీ దాన్ని అలవాటుగా చేసుకున్నాకండి. నానైనా సరే, మీరైనా సరే, ఇంకోరైనా సరే, మనం చదవడానికి ఒక అర్థం